మధుమేహం ఉన్న వారు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా పండ్లు తినేటప్పుడు కొంత సందేహం ఉంటుంది. పండ్లు ఆరోగ్యానికి మంచివే కదా, అయితే మధుమేహం ఉన్నవారు ఎందుకు జాగ్రత్తగా తినాలి అన్న ప్రశ్న చాలా మందికి వస్తుంది. దీనికి ప్రధాన కారణం పండ్లలో ఉండే సహజ చక్కెర. ప్రతి పండులో ప్రోక్టోజ్ మరియు ఇతర కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఇవి శరీరంలోకి వెళ్ళిన తర్వాత రక్తంలో చక్కెర స్థాయిని పెంచే అవకాశం ఉంది. అందుకే మధుమేహం ఉన్నవారు ఏ పండ్లు ఎంత మోతాదులో తినాలో తెలుసుకోవడం అవసరం. అరటిపండు విషయంలో ఎక్కువగా చర్చ జరుగుతుంది. కొందరు అరటిపండు తినవచ్చని చెప్తారు, మరికొందరు తినకూడదని అంటుంటారు. వాస్తవానికి పూర్తిగా పండిన అరటిపండులో సహజ చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల అది తిన్న వెంటనే రక్తంలో గ్లూకోజ్ స్థాయి వేగంగా పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే మధుమేహం వ్యాధిగ్రస్తులు అరటిపండు తరచుగా తినడం మంచిది కాదని అంటుంటారు. అయితే పూర్తిగా మానేయాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉండకపోవచ్చు. వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితిని బట్టి వైద్యుల సలహా తీసుకోవడం మంచిది. ఆహార పదార్థం రక్తంలో చక్కెర స్థాయిని ఎంత వేగంగా పెంచుతుందో చెప్పే ప్రమాణాన్ని గ్లైకోమిక్ ఇండెక్స్ అంటారు. ఈ విలువ తక్కువగా ఉన్న ఆహారాలు మధుమేహం ఉన్న వారికి అనుకూలంగా ఉంటాయి. అలాగే గ్లైకోమిక్ లోడ్ అనే మరో ప్రమాణం కూడా ఉంది. ఇది ఆహారంలో ఉన్న కార్బోహైడ్రేట్స్ పరిమాణాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటుంది. సాధారణంగా తక్కువగా గ్లైసెమిక్ ఇండెక్స్ మరియు తక్కువ గ్లైసెమిక్ లోడ్ ఉన్న ఆహారాలను ఎంపిక చేసుకోవడం మంచిది. మధుమేహం ఉన్నవారు తీపి ఎక్కువగా ఉండే పండ్లను తరచుగా తినడం తగ్గించి ఫైబర్ ఎక్కువగా ఉన్న పండ్లు మరియు కూరగాయలు ఎంచుకోవాలి. జామ, ఉసిరికాయ, దోసకాయ వంటి పండ్లు మంచి ఎంపికగా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన విటమిన్లని అందించడమే కాకుండా రక్తంలో చక్కెర స్థాయిని వేగంగా పెంచవు. అలాగే ఆకుకూరలు, క్యారెట్ వంటి కూరగాయలు కూడా ఆరోగ్యానికి ఉపయోగకరంగా ఉంటాయి. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే మధుమేహం ప్రతి ఒక్క వ్యక్తిలో వేరు విధంగా ఉంటుంది. కొందరికి చక్కెర స్థాయిలు త్వరగా పెరుగుతాయి, మరికొందరికి అంతగా ప్రభావం ఉండకపోవచ్చు. మొత్తంగా చెప్పాలంటే మధుమేహం ఉన్నవారు పండ్లు పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. కానీ తీపి ఎక్కువగా ఉండే పండ్లను పరిమితిగా తీసుకోవాలి. ఫైబర్ అధికంగా ఉన్న పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవచ్చు.